మరి ఎవరు మాట్లాడతారు? దేవాలయం యజ్ఞస్థలము కాదు. ఇవి కేవలము పవిత్రమైనటువంటి ప్రదేశాలు కావు. చాలా అత్యద్భుతమైనటువంటి శక్తిని మీకు అందించేటటువంటి స్టోర్ హౌసెస్. అక్కడ ఆ శక్తిని తిప్పుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా ఈ స్థలానికి రావడం వేస్ట్ అవుతుంది. భారతీయ ఆధ్యాత్మికత గురించి మనం ఇంతగా మాట్లాడుకున్నాం. భారతీయ ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం గురించి పుస్తకాలు మనం రాసేసుకుంటున్నప్పటికీ కూడా భారతీయ ఆధ్యాత్మికతలో చెప్పబడినటువంటి లక్షణాలు మనకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే, యజ్ఞ స్థలానికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు ఇతరులు ఏం చేస్తున్నామో మనం గమనిస్తామో. దయచేసి ఎంతకాలం పాటు మీరు ఒక్కరే ఉన్నారు అనే భావన తెచ్చుకోండి. క్లాస్ రూమ్ లో 100 మంది స్టూడెంట్స్ కి పాఠం మేము చెప్తున్నప్పటికీ కూడా 100 మంది శాంతంగా ఉంటారు. ఎవరు ఎంతగా మీరు దాన్ని స్వీకరించగలిగితే అంతగా పరీక్షలో ఫలితాలు వస్తాయి. అందువల్ల ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని నడుము తిన్నగా ఉంచుకుని ఏ విధమైనటువంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ముందే మీరు ఊహలోకి వెళ్ళిపోయి ఏమి జరగబోతుందో ఆలోచించకుండా కళ్ళు మూసుకోండి. శ్వాసను గమనించండి. ముందు స్థిరత్వం తెచ్చుకోండి. స్థిర సుఖం ఇది ఆసనం. పాతంజలి యోగ శాస్త్రాలలో మొట్టమొదటి చెప్పిందంటే కూర్చోటం నేర్చుకోండి. ముందు భగవంతుడు ముందు కళ్ళు మూసుకోండి, నడుపుతున్నా పెట్టుకోండి. కార్యకర్తలు మాత్రము చూస్తూ ఉండండి నలువైపులా. మీ బాధ్యత ఏంటి అంటే కూర్చున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు. అంచేత కార్యకర్తలు మాత్రం లేచి కూర్చోండి. సరిపోయి ముగ్గురు ఆ తర్వాత ఒకళ్ళు ఉంటారు. ఆ కాలంలో ఒకళ్ళు వెళ్ళిపోండి. మీరందరూ కళ్ళు మూసుకోండి. ఇంకా మీకు సంబంధించిన అక్కడ వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్తారు. శాంతంగా గాలిని లోతుగా పీల్చుకోండి. ఆ శాంతి శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. దాన్ని గమనించండి. నావేది ఏమీ చూడకండి. మీరు నాలో ఏం లేదు, ఉన్నదంతా మీ శ్వాసలో ఉంది. కళ్ళు మూసుకునే వినండి. ఒక అరగంట నుంచి డివైన్ లైఫ్ సొసైటీ వాళ్ళు, సుందర చైతన్య సంస్థ తరఫు వాళ్ళు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రసధారను సృష్టించారు. ఆ రసధారలో మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగానే ఉంది. అంత అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి వాతావరణంలో ఆ స్థాయికి చేరుకున్నటువంటి మీకు మళ్ళీ నేను ఏం చెప్పనా, కానీ చెప్పడానికి వచ్చినప్పుడు చెప్పదలుచుకున్న మీతో చెప్పక తప్పదు కదా. అంతేకా ఈ శాంతిమయ స్థితిలో ఉంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. ఇదే స్థితిలో కూర్చుని ఇంకా యజ్ఞం పూర్తయ్యేంత వరకు, నేను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పేంత వరకు. కరెక్ట్ గా 8 అయింది. 9 కాకుండా ఇంకా ముందే ఆపాలా? 9 కాదా? కరెక్ట్ గా 9 ఆపేస్తాను. అంతకంటే 1 నిమిషం ఆలోచన వల్ల. అంతేత మీరు మాటి మాటి గడియారాలు చూసుకుని ఎంత ఆలోచన అయిపోతుంది అనే భ్రమలో మీకు ఉండదు. గాబరా పడకండి. ఎక్కువ కాలం తీసుకోండి. కరెక్ట్ గా 8 అయింది. కరెక్ట్ గా 9 కంటే ముందే ఆపేస్తాను. నేను చెప్పదలుచుకున్న విషయాలు చాలా సావధాన మనస్కులై అతి జాగ్రత్తగా వినండి. ఇందులో చాలా విషయాలు మీకు ముందే తెలిసి
ఉండవచ్చు, కానీ చాలా విషయాలు మీకు తెలియకపోవచ్చు కూడా. తెలిసినా తెలియకపోయినా నేను ఈనాడు మీ మధ్యకు రావడానికి 2 విశేషమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత, అంటే సుమారు ఈ తారీఖు నుంచి మనం లెక్క చూసుకుంటే 5200 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన తర్వాత హిమాలయాలలో మనకి పేరు తెలిసినటువంటి ఋషులు, అంటే మనకి పేరు తెలిసినటువంటి ఋషులు అంటే ఎవరు? వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, అందరికంటే పెద్ద భాష వీళ్ళందరికీ, ఋషులందరికీ పెద్ద భాష చెప్పగలరా? నాలుగు. వీళ్ళందరూ కలిసి మనకి తెలియని హిమాలయాల అంతరాళాలలో ఉండేటటువంటి అనేక గుహలలో తపస్సు చేసుకుంటున్నటువంటి అనేక ఋషులు ఒక యాగాన్ని మొదలెట్టారు. ఇటు శ్రీకృష్ణుడు తన ప్రాణాలను వదిలేడు, అటువంటి యాగాన్ని మొదలెట్టారు. దాన్ని సత్రయాగము అంటారు. ఆ సత్రయాగము ఎంతవరకు సంకల్పించుకున్నారంటే ఆ ఋషులు, హిమాలయాలలో ఉన్నటువంటి ఆ ఋషుల కూటమి మళ్ళీ ధర్మస్థాపనాయి కల్కి అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా మానవ జాతిలో ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించేవాడు కానీ దాని గురించి సమగ్రమైనటువంటి అవగాహన లేనటువంటి వాడు ఎవరూ లేరు కనుక పూర్వకాలంలో అయితే అవతారం రావాలి అంటే ధర్మ సంస్థాపన కోసము దుష్టుల్ని సంహరించడానికి, మంచి వాళ్ళను రక్షించడానికి అవతారం వస్తూ ఉండేది అనేవాడు. కానీ కృష్ణ నిర్యాణం తర్వాత మంచివాడు అంటే ఎవరు అనే ప్రశ్న ఏర్పడింది. సత్యసాయి బాబా చాలాసార్లు చెప్తూ ఉంటాడు, రామాయణంలో ఒక రావణాసురుడు ఉన్నాడు, వాడిని చంపేస్తే చాలు ధర్మ స్థాపన అవుతుంది అని తెలుస్తుంది. కృష్ణావతారానికి వచ్చేసరికల్లా అన్నదమ్ముల మధ్య యుద్ధం. కానీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని కూడా మనం చాలా స్పష్టంగా ఆలోచించగలం. ఈ అన్నదమ్ములందరూ చెడు, ఈ అన్నదమ్ములందరూ మంచివాడు. ఈనాడు ఎవరు మంచి ఎవరు చెడు అంటే మనలోనే మంచి ఉంది, మనలోనే చెడు ఉంది. ఒక్కసారి అద్భుతమైనటువంటి మంచి పనులు చేపిస్తూ ఉంటాం మనం, ఒక్కసారి చాలా అద్భుతమైనటువంటి కింద కూడా కొనసాగిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు ధర్మస్థాపన చేయాలి అంటే, ఎవరినైనా నాశనం చేయాలి అంటే మొత్తం మానవాళిని నాశనం చేసేయాలి. అంచేత మన డ్యూటీ భగవంతుడిని ఆర్తితో పెంచి కల్కి అవతార రూపంగా మన మధ్యకు తీసుకురావాల్సిన డ్యూటీ మానవుల వైపు నుంచి షిఫ్ట్ అయిపోయి కృష్ణ నిర్యాణానంతరం అది హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి కూటమి తీసుకుంది. ఎంతవరకు మనము పెద్దవాళ్ళని, మన బాధ్యత మనకి తెలిసి మానవ జాతికి ఇది కాదు మనం జీవించవలసినటువంటి విధానం అని తెలిసేంత వరకు కూడా ఆ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆ బాధ్యత ఇంకొక 5 సంవత్సరాలు మాత్రమే నిర్వర్తించవలసి ఉన్నది. అంటే ఈ 5 సంవత్సరాల లోపల మనమందరం కూడా ఆ ఋషులు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టి కృష్ణావతారం తర్వాత రాబోయేటటువంటి కల్కి అవతారానికి కావలసినటువంటి పరిస్థితులు కల్పించాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. నేను మీ మధ్యకి రావడానికి, కల్కి అవతారం రాగడానికి మానవులు తాము చేయవలసినటువంటి సహాయం అందజేయలేదు. వాళ్ళు చేయవలసిన సహాయం ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి సహాయం మనం కల్కి అవతార ప్రాజెక్టానికి ఇవ్వాలో తెలుసుకోవడానికి సమావేశం ఉంటున్నాం. 2 ఋషులందరూ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అని అనుకున్నాం కనుక ఇండైరెక్ట్ గా మనకి ఏం తెలియాలి, ఋషులు ఎలా జీవిస్తారో తెలియాలి, ఋషుల ఆలోచన విధానం తెలియాలి. ఋషత్వం ఎందుకు పొందలేదు? మామూలు వ్యక్తుల్ని కాకుండా ఫలానా వ్యక్తుల్ని ఋషులని, ఫలానా వ్యక్తుల్ని దేవతలని, ఫలానా వ్యక్తుల్ని రాజేశులని, ఫలానా వ్యక్తుల్ని మహర్షులని మన ఋషుల్లోనే తేడా చూపిస్తాం. ఈ ఋషుల మధ్య ఉన్నటువంటి ప్రదేశం చాలా స్పష్టంగా అర్థం చేసుకుని మీరు ప్రతి ఒక్కడు ఏ విషయముల కార్యక్రమాలను చేసుకుని
ఆ కలిసి అవతార ప్రాకృత్యానికి 4500 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఆ వృద్ధుల యొక్క బాధని అర్థం చేసుకుని మీరు కూడా కొంచెం సహాయం చేయగలరా? ఎలా సహాయం చేయగలరంటే ఋషిత్వం పొందడానికి 2 విధానాలు ఉన్నాయి. 2 మ్యూజిక్ ఎక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి కదా. అంచేత ఋషిత్వం పొందడానికి 2 విధానాలు ఉన్నాయి. 2 విధానాలు ఉంటే ఏ ఒక్క విధానాన్ని అనుసరించైనా మీరు ఋషి విధానం పొందవచ్చును అనే భావన కలగజేస్తే తప్పదు. 2 విధానాలు మీరు ఆచరించాలి. ఆ 2 విధానాలని మనము ఈనాడు గాయత్రి మంత్రము, యజ్ఞ విధానము అనే పేరుతో చెప్పుకుంటున్నాం. కానీ భారతదేశపు దౌర్భాగ్యం అనేది లేకపోతే భారతదేశం యొక్క అదృష్టం అనేది అది మనం చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. అది దౌర్భాగ్యం అంటామా సౌభాగ్యం అంటామా? ఎక్కడైనా పల్లెటూరు దగ్గరికి వెళ్ళిపోయి ఏమయ్యా నీకు ఐన్స్టీన్ గురించి తెలుసా, క్లింటన్ గురించి తెలుసా, తెలియదు సార్. ఏమైనా నీకు ఆత్మ గురించి తెలుసా? ఖచ్చితంగా వాడి మొహం వెలుగుతుంది. అదేదో నిన్న మాటలా ఉండే ఆత్మ పరమాత్మ అనే మాటలు భారతదేశంలో ఎంత ఎక్కువ ప్రయుక్తం అవుతాయో అంత ఎక్కువగా ఇతర దేశాల్లో ప్రయుక్తమవు. కానీ ఆత్మ పరమాత్మ యొక్క ఎంత తక్కువ అవగాహన మన జాతిలో ఉందో అంత తక్కువ అవగాహన ఇతరులకి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. నేను చెప్పేటువంటి ఈ కథని కథలుగా మాత్రం తీసుకోకండి. ఇది కథల రూపంలో ఎందుకు చెప్తున్నాను అంటే మీ జీవితాన్ని ఈ కథ రూపంగా మీరు మార్చుకోగలిగిన ఆ ఋషులే జీవిత విధానానికి, గాయత్రిమయ జీవిత విధానానికి, యజ్ఞమయ జీవిత విధానానికి మీరు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. అది పెద్ద కష్టమైనది కాదు. ఆఫ్రికన్ అడవులలో ఒక చర్చ్ కట్టారు, తెల్లవాళ్ళకి మాత్రమే. అక్కడ ఉన్నటువంటి నీటిలో ఒకతనికి చర్చి లోపల ఏం జరుగుతుంది అని కుతూహలం వచ్చింది. అంచేత చర్చిలోకి నేను వస్తానన్నాడు. మా భగవంతుడు నీ మాట వినడు, నీ కోసం కాదు మా భగవంతుడు. చర్మము తెల్లగా ఉంటేనే భగవంతుడిని మీరు ప్రార్థించడానికి అర్హత ఉంది. ఒకవేళ బైఛాన్స్ మీ చర్మం నల్లబడితే మీరు భగవంతుడిని ప్రార్థించకూడదు. అంచేత నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పారు. మరి నేను లోపలికి రావాలి అంటే నేను ఏం చేయాలి? నీలో పవిత్రత పెంచుకోవాలి. నీలో పవిత్రత పెంచుకుని అందరినీ సమానంగా చూడగలిగే స్థాయికి వస్తేనే నువ్వు చర్చిలోకి అడుగు పెట్టగలవు. ఆ పదాలలో ఉన్న కాంట్రడిక్షన్ అర్థం చేసుకోండి. అందరినీ సమానంగా చూడగలిగితేనే నువ్వు చర్చిలోకి రానివ్వగలుగుతావు. అన్నాడు రానివ్వకుండాలని. సరే పవిత్రత తెలుసుకోవాలన్నారు కదా, నేను పవిత్రత తెలుసుకుంటాను. 1 రోజు వచ్చింది, 2 రోజులు వచ్చాయి, 3 రోజులు వచ్చాయి, 4 రోజులు వచ్చాయి. ఈగో ఆ చర్చి అలా వెళ్తూ ఉండేవాడు రోజు. అక్కడ ఉన్నటువంటి పాదులకి లోపల భయంగా ఉండేది. ఎప్పుడు లోపల వచ్చేస్తాను, ఈసారి నేను ఏం కావాలని చెప్పి ఆపాలి అని 6 నెలలు 7 నెలలు వచ్చి ఇదివరకు చర్చి ముందు నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తి చర్చి వైపు చాలా ఆశాపూరిత నేత్రాలను చూసేవాడు. ఎప్పుడో అప్పుడు నేను కూడా చర్చిలోకి అడుగు పెడతానన్నాను. 5-6 నెలల తర్వాత చర్చి వైపు మనసాడు. ఇలా నచ్చుకుంటూ పెట్టుకుంటున్నాడు. చర్చిలో ఉన్న బాధలకి కుటుంబం వచ్చింది. ఇందుకే నువ్వు మనం కలవడం లేదు అని అంటే నిన్న రాసిన క్రైస్తు నాకు అనిపించాడు. నన్నే రావడం ఏదైనా చర్చిలోకి ఇంకా నిన్నే రాణిస్తారు. ఒక్కసారి మనల్ని కూడా జాగ్రత్తగా మన దేవాలయాలను దేవుని ఉంచామా లేదా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పిన మాటలు సంతోషంగా ఉన్నారు, మీకు బాధ కలిగించిన అందులో ఎంత సత్యం ఉందో కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మనము చర్చికి క్రైస్తుని రానివ్వలేదు అంటే మనకి అభ్యంతరం లేదు.
కానీ మన దేవాలయాలలో దేవుణ్ణి ఉంచుకున్నామా మనం? సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, ప్రేమను వదులుకోలేనటువంటి దేవుడు, అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుణ్ణి మీరు ఒక చోట బంధించగలరా అని అసలు క్వశ్చన్ వేస్తాం మనం. అంటే దేవాలయానికి వచ్చి గాయత్రి గురించి చెప్తూ, గాయత్రి విజయం గురించి చెప్తూ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ విధంగా భగవంతుడి గురించి మనకి సవ్యమైనటువంటి అవగాహన లేదో, గాయత్రి మంత్రం గురించి కూడా మనకి సవ్యమైనటువంటి అవగాహన లేదు. గాయత్రి మంత్రము అంటే మనకు వచ్చినటువంటి భావన ఏంటంటే, ఓం భూర్భువః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంతేగా మన గాయత్రి మంత్రం అంటే కాదు. మాటల సమూహం గాయత్రి కాదు. మాటల సమూహం వెనకాల ఉన్నటువంటి భావన, మాటల సమూహం వెనకాల ఉన్నటువంటి ఆచార సంహిత రాముడు అంటాం. రామ అంటే ఆ రామ శబ్దము భగవంతుడు కాదు. రామ శబ్దం అన్నప్పుడు ఒక ఆచార సంహిత ఉంది. ఏకపత్ని యోధుడు, పితృవాక్య పరిపాలకుడు, రామో విగ్రహవాన్ ధర్మ. అసలు ధర్మమే రూపు దాల్స్తే ఎలా ఉంటుందిగా? రాముడులా ఉంటుందిగా. అటువంటి శబ్దాన్ని మనం ఉచ్చరిస్తున్నాం తప్ప చేతిలో ధనస్సు పెట్టుకున్న ఒక కోయవాన్ని కాదని మనం ప్రార్థన చేసేది. అలాగే గాయత్రి మంత్రం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఓం భూర్భువః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం కాదు. గాయత్రి మంత్రం అంటే ఏమిటండి? మరి ఇన్నాళ్ళు మాట్లాడితే గాయత్రి మంత్రం గురించి ఈ మంత్రాన్ని వివరించారే, మీరే ఇంత మోసాలు ఇప్పుడేమో కదా గొప్పగా మీరు ఇది గాయత్రి మంత్రం కాదు చెప్తున్నారు. మరి ఇన్నాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రం సాధన యోగవాడు ఈ గాయత్రి మంత్రమే, ఈ గాయత్రి మంత్రం కాదు అంటే. కానీ ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని విశ్వామిత్రుడు సృష్టికి ప్రభు సృష్టి చేయగలిగాడు. ఈ గాయత్రి మంత్రాలను ఉపయోగించుకుని కుంభేదేవి సూర్యుడి యొక్క అనుగ్రహంతో 5 తత్వాలకు సంబంధించినటువంటి 5 అద్భుతమైనటువంటి యువరాలు ఈ గాయత్రి మంత్రాలను ఉపయోగించుకుని ద్రౌపది అడవిలో ఉన్నప్పుడు తన కుటుంబంతో సహా 8,000 మంది వచ్చినా సరే వాళ్ళకి ఆహారం ఇవ్వగలిగేది ఈ గాయత్రి మంత్రంతోనే. కొత్త గాయత్రి మంత్రం ఏ గాయత్రి మంత్రం అలనాడు వేదాలలో ఏ గాయత్రి మంత్రం ఉపయోగించబడేది, ఈనాడు ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్నది ఈ గాయత్రి మంత్రం. కానీ ఆ ఉపయోగించుకునే విధానంలో ఎలా ఉపయోగించుకోవాలో, ఉపయోగించుకోవడానికి ముందు మన శరీరంలో ఎలాంటి మార్పులు రావాలో మనం గమనించటం లేదు. శరీరంలో మార్పులు రావాలి అంటే దానికి మాస్టర్ చాలా సరుకులు పుష్పలు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకేమైనా కోరిక పెడతాము, దాని బట్టి ఇంకా అందంగా ఉంటారన్న తెల్లగా స్టిక్కర్ పెడతాము. స్టిక్కర్ వచ్చింది కనుక లేదు అంటే ఏదో మేకప్ మ్యాన్ దగ్గరికి ఒక మంచి జనాజీతం కూడా చేసుకుంటాను. ఈసారి ప్రార్థన చేస్తున్నప్పుడు మేము వచ్చి చూడండి సార్, మేమందరం గుర్తులు గెటప్లో ఉంటాం. ఒక్కరికి గెటప్లో కావాలంటే మీరు గెస్ట్ పెట్టండి. ఎవరు బాగా రుచివేలా వేశారో మీరే నిర్ణయించుకోలేదు అంటే నా ఉద్దేశం అది కూడా కాదు. ఋషుల గెటపోతూ ఇలాగే ఉండండి, మీరు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి. ఋషులందరూ కూడా బృహత్సాధనంలో మాట్లాడారు. బృహత్సాధనంలో లేని ఒక్క ఋషులు కూడా మీరు చూపించలేదు. కావలసింది బాహ్య ఆలోచనలు కాదు, కావలసినది లోపల మార్పు కావాలి. ఈ లోపల మార్పు ఎలా వస్తుంది? న్యూరో సర్జన్ ఉంటాడు, బ్రెయిన్ సర్జన్, పెరాలసిస్ స్ట్రోక్ ఒకటి వచ్చి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరే ఆపరేషన్ చేస్తానన్నాడు, కత్తి చేస్తూ పడుతుంటాడు. సన్నివాళ్ళ పదవుల తర్వాత తెలుసుకున్నటువంటి కత్తి పెట్టి మన కూడా కోర్టు మాట్లాడతాడు. 2వ రోజు ఆపరేషన్ సక్సెస్ అంటాడు. 10వ రోజు 15 రోజులు అంతవరకు పెరాలసిస్ స్ట్రోక్ లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళా ఏం చేస్తాడు, లేచి ఆయన నడవకుండా అంటాడు. కానీ కత్తి పెట్టి అక్కడ ఘాటు వేసే ముందు ఆయన మానసిక స్థితిని మార్చుకోవటానికి
10-15 సంవత్సరాలు కష్టపడ్డాడో అది మర్చిపోకండి. మీకు మానసిక స్థితి మారాలి. అది ఒక రోజు 2 రోజుల్లో మారదు. ఓ న్యూరో సర్జన్ అవ్వాలి అంటే, ఓ డాక్టర్ అవ్వాలి అంటే, ఓ లాయర్ అవ్వాలి అంటే, ఓ ఇంజనీర్ అవ్వాలి అంటే, మీ పిల్లల్ని మీరు చదివిస్తున్నప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ క్లాస్లో చేశాను మాస్టారు, ఇంజనీరింగ్ డిగ్రీ ఇచ్చేయండి, మా అయితే మీకు ఇంకో 10,000 ఇస్తాం అని అనం కదా అనే రోజులు వస్తాయని మనకు తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నంత వరకు పరిస్థితి ఏంటి అంటే, చేర్పించిన తర్వాత 7 ఏళ్ళు 8 ఏళ్ళు జరిగిన తర్వాత వాడి మానసిక స్థాయి చేరినప్పటి స్థాయి కంటే చాలా ఎక్కువ స్థాయిలో వాడి ఏ విషయాన్ని వాడు చదువుకుంటున్నాడో ఆ విషయంలో మాస్టరీ సంపాదిస్తే వాళ్ళు డాక్టర్ అంటాం, ఇంజనీర్ అంటాం, మిగతా పేరు పెడతాం యూనివర్సిటీ. మరి గాయత్రి మంత్రోపాసనలో మీరు రుచులు అవ్వదలుచుకుంటే గాయత్రి మంత్రంతో మీ మానసిక స్థితిని మార్చడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఏ విధమైన మానసిక స్థాయి వస్తే మీరు గాయత్రి మంత్రోపాసనలో అవుతారు? ఏ విధంగా మారాలి? మనం ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. వివేకానంద 1000 స్పీచ్ ఇస్తున్నట్ట. విశ్వాసం, శ్రద్ధ, ఫెయిత్ దాని గురించి మాట్లాడుతూ అతను ఏమన్నాడంటే, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. శ్రద్ధే కనుక ఉంటే పర్వతాన్ని మీరు కదిలించేయవచ్చు అన్నట్టు. ఇంసలావిడ ఎవరు లేదు ఆవిడకి, ఆవిడ కూడా స్పీచ్ వింటాను వచ్చింది. ఆవిడ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కిటికీ తలుపు తీస్తే ఆవిడకి ఏం కనిపించేది కాదు. ఎందుకంటే ఎదుర్కొన్న ఒక పెద్ద కొండ ఉండేది. తలుపు తెరవగానే ఒక కొండ రాళ్ళు కనిపించేట. ఆవిడ చాలా బాధపడ్డారు, ఎలాగా కొండను తీసేయడానికి. వివేకానంద గారు స్పీచ్ వింది. స్పీచ్ విన్నాక ఆవిడ చాలా ఆనందం వచ్చింది. ఓషి ఇంతేనా? ఐ హ్యావ్ ఫెయిత్, నాకు విశ్వాసం ఉంది, కొండ కదులు అంటాం. అంతే కదా వివేకానంద చెప్పింది. అక్షరాల సత్యమే, అందులో తప్పేం చెప్పలేదు. శ్రద్ధే కనుక ఉంటే, విశ్వాసమే కనుక ఉంటే కొండని కథలతో ఉంటూ అన్నాడు. సరే, వివేకానంద స్వామి మీద నమ్మకం ఉంది, భారతీయ సంస్కృతి మీద నాకు నమ్మకం ఉంది. అందువల్ల ఆ రోజు కిటికీ తలుపు తెచ్చింది, కళ్ళు మూసుకుంది. చిన్నపిల్లలు పాడతారే రెయిన్ రెయిన్ గోయే, అలాగే ఆ ఏం పాడండి, మౌంటైన్ మౌంటైన్ గోయే, ఐ హ్యావ్ ఫెయిత్, నాకు నమ్మకం ఉంది, నువ్వు పో. కళ్ళు తెచ్చింది. ఎక్కడ ఉన్న కొండ అక్కడే ఉంది. నా ముందే తెలుసుకున్న ఎలా ఉంది. ఇది ఫెయిత్ అంటే. లోపల నమ్మకం ఏంటే బయటికి మాత్రం నమ్మకం ఉన్నట్టు ప్రవర్తిస్తాం. దీన్నే పాఖండము అన్నాడు దయానంద సరస్వతి. లోపల ఉన్న భావాలు వేరు, బయట ఉన్నటువంటి భావాలు వేరు. మెడికల్ ఎంట్రన్స్ ఈనాడు ఎలా ఉంటుందో, పూర్వకాలంలో ఋషి ఆశ్రమంలో కనుక మీరు చేరాలి అనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేవారు. రాజపుత్రులైనా ఎవరైనా అక్కడ రికమెండేషన్ చెల్లేవి కాదు. ఫలానా ఋషి ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి అంటే చాలా బాగుంటుందని చెప్పి హెవీ రెస్పెక్ట్ చేసేది. ఉన్నాయి 4 సీట్లు. సరే, రకరకాల టెస్టులన్నీ పెట్టాడు. పెట్టాక 4 ఎన్నుకున్నాడు. 4 ఎన్నుకున్న తర్వాత కంప్యూటర్ ఎదురుతో 4 కాదు సీట్లు ఉన్నాయి, 1 సీట్ ఉందని తెలిసింది. పాపం ఋషులు కూడా రద్దు చేస్తారేమో. అంచేత 4 సీట్లు ఉన్నాయనుకో 4 ఎన్నుకున్నాడు. కంప్యూటర్ ఇప్పుడు ఏం చెప్తుంది, ఒకరిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఎలా అంచేత మళ్ళా ఇంటర్వ్యూ పెట్టాడు వాళ్ళకి. ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత నేను మిమ్మల్ని చాలా సీరియస్ గా ఇదివరకు ఎవరు అడగినటువంటి ప్రశ్నలు అడగబోతున్నాను. అన్నింటికల్లా పై ఎగ్జామినేషన్స్ ఏమనుకుంటున్నా, మామూలుగా పరీక్షలు అన్నింటితో పోస్ట్పోన్ చేసేయండి మాస్టర్ అంటారు. అలాగే వాడు ఆ 4 పిల్లలు పాపం పరీక్ష పెడుతున్నాను అని చెప్పి గడ్డవాడి పెట్టుకుని చదవగా కనుకొమ్మలో ఊహించుకున్న విషయం కాదు, కోపంగా చూస్తూ ఇదివరకు ఎవరు అడిగినటువంటి ప్రశ్నలు నేను అడగబోతున్నాను, జాగ్రత్తగా ఉండండి, బీ ప్రిపేర్డ్. సరే, ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకున్నటువంటి కనుకోవడం నెమరేసుకుంటున్నాను. ఈ లోపల 1 నిమిషం ఆగుబాబు, 2 అరటిపండు మీకు ఇస్తున్నాను నేను.
ముందు వీటిని తినేయండి అన్నాడు. కానీ ఒక కండిషన్, ఎవరు చూడని చోటకి వెళ్ళి తినాలి అన్నాడు. ఒకడు స్తంభం చోటకి వెళ్ళి తిన్నట్ట, ఇంకోటి గోడ బయటికి వెళ్ళి తిన్నట్ట, ఇంకోటి అక్కడ తిన్నదా నృత్యోత్సవ దేవాలయం అక్కడికి వెళ్ళి తిన్నట్ట. 4వ వాడు ఇంతవరకు రాలేదు. ఆ గురువు త్రేతాయుగంలో ఉన్నవాడు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నట్టు. వాడు వస్తే వాడిని శిష్యుడుగా చేస్తున్నవాడు. కానీ నారదుడు వస్తూ ఉంటాడు కదా, నారదుని అడిగాట, ఏమైనా ఒక మంచి శిష్యుడిని పోగొట్టుకున్నాను నేను, వాడిని టెస్ట్ పెట్టాను, నేను 2 అడుగులు తింటే బాగుంటుంది, కానీ ఎవరో చూడని చోటికి వెళ్ళి తినమన్నాను నేను. అంతే వాడు వెళ్ళిపోయాడంటే ఏమయ్యాడు మరి నాకు కనిపించాడు. వాడు ఎదుగుతున్నా స్థలం కోసం నన్ను కూడా ఒకటి అడిగాడు రికమెండేషన్ కోసం తెలుసుకోవడానికి. భగవంతుడు కలవేయడం ఏంటంటే భగవంతుని చూడకుండా నేను ఎలా తెలియని దీని నాకు చేత కావడం లేదన్నాడు. ఇంకా వాడికి ఏ గురువు పాఠం చెప్పాలి, ఏ గురువు సాధన చెప్పాలి అని ప్రాప్తి చెప్పాడు. అలాంటి శిష్యత్వాన్ని సంపాదించడానికి, అలాంటి అర్హత సంపాదించడానికి మీకు గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకునే ముందు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 3 పదాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3 పదాలు గాయత్రి మంత్రానికి మెయిన్. వరేణ్యం, ప్రచోదయ, ధియో యమున ప్రచోదయ, సవితు వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి. ఇందులో వరేణ్యం, ధీమహి, ప్రచోదయాలు, ఇది 3 పదాలు. ఈ 3 పదాలని మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ 3 పదాలని ఇందాక నేను చెప్పేనే ఆ శిష్యుడు లాగా మీరు ఆచరించగలిగితే ఈ క్షణంలోనే మీరు గాయత్రి సిద్ధ పురుషులు అయిపోతారు. లేకపోతే ఎలా మంత్రం జపిస్తూ కూర్చోండి, ఏమీ అవ్వదు. కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో గాయత్రి మంత్రాన్ని జపం చేసేవారు. కానీ ఒక దయాలని కలుస్తుంది, ఒక శ్రీరామ శర్మ ఆచార్యులు మాత్రమే వస్తాడు. ఇవాళ పొద్దున్న చెప్తూ ఇంట్లో చెప్తాను, మళ్ళా మీకు ఒక సంఘటన చెప్తాను. ఎందుకు ఆ సంఘటన చెప్తానంటే, మనం అందరం ఉపాసన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, భగవంతుడిని నమ్ముతున్నాం. భారతీయ సంస్కృతి చాలా మంచిది అన్న ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ అసలు భారతీయ సంస్కృతి మన మంచి ఏమి కోరుకుంటుంది? భారతీయ ఆధ్యాత్మికత మనం పాటిస్తున్నాము అంటే, మనమందరము భారతీయులము అని గర్వంగా చెప్పుకోవాలి అంటే, మనం అసలు ఇటలీకి వెళ్ళాలి. కుర్రాడు మొదటిసారి స్కూల్కి వెళ్ళి రాగానే మనం తిప్పుతారు పెంచారు. ఇవాళ ఏం చెప్పారయ్యా? ఏ బి చెప్పాడు. 2 రోజులు స్కూల్ నుంచి వస్తాడు. ఇవాళ ఏం చెప్పాడు? సి డి. అలా మీరు స్కూల్కి వెళ్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటూనే వస్తారు. స్ట్రైక్ అవుతుంది తప్ప. స్ట్రైక్ లేని రోజులు ఎప్పుడున్నాయి మాట్లాడారు అని అడగండి. వాళ్ళ చూస్తే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. కానీ స్కూల్కి ఎవరైనా వెళ్తే, స్కూల్ నుంచి తిరిగి వస్తే వెళ్ళిన వ్యక్తికి తిరిగి వచ్చిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. కొన్ని విషయాలైన వాడికి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. మరి ఆధ్యాత్మిక జగత్తులో మనం దేనికి నేర్చుకోవడానికి అసలు చేస్తున్నాం? భజన చేసాం, ఇందాక అద్భుతమైనటువంటి భజన చేసాం, ఊగిపోయింది అసలు గదంతా. అసలు కరెక్టే, ఊగింది. బయటకు వెళ్ళాక ఊగిందా? ఇక్కడే ఊగిందా? మీ ఊపు, మీ ఆధ్యాత్మికత గుడి వరకే, గది వరకే సీమితమా? లేకపోతే గుడి పరిధి దాటి, ఇంటి పరిధి దాటి నిత్య జీవితంలోకి దాన్ని ఉపయోగించుకుంటామా? కానీ మనం నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు ఎలా వస్తాయి అంటే, ఋషులు 14 రహస్యాలు చెప్పారు మనకి. దాన్ని 14 గుణాలు ఉంటారు. మీరు ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా, ఏ గురువు శిష్యులైనా, ఏ మంత్రాన్ని మీరు ఉపాసన చేస్తున్నా, ఈ 14 లక్షణాలు మీరు మనసులో గుర్తు ఉంచుకుంటే మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాధనలో గాడి తప్పకుండా ముందుకెళ్తారు. ఏంటి నేను మొట్టమొదటి నేర్చుకోవాల్సింది? శరీరం మనకి భౌతిక శరీరం ఏ విధంగా ఉన్నదో అలాగే ఇంకా 4 శరీరాలు ఉన్నాయి. వాటిని పంచకోశాలు అంటారు.
అది ముందు మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనను అడుగు పెడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ స్థూలమైన జగత్తులో ఏమీ కనిపించదు. రామకృష్ణ పరమహంసకి అక్కడున్న కాళికామాత విగ్రహంలో అమ్మ కనిపించేది. మథురాపురంలోని రామకృష్ణ పరమహంస యొక్క బాధలో చూసుకునేటటువంటి వ్యక్తి సాయంత్రాలు పూట రామకృష్ణ పరమహంస దగ్గర వచ్చి కూర్చుంటే ఆయన ఇలా నడుస్తూ ఉంటే కాళికామాతలా కనిపించేట, ఇలా నడుస్తూ ఉంటే మన రామకృష్ణ పరమహంసలా కనిపించేది. అంచేత మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మిక జగత్తులోకి మీరు అడుగు పెట్టదలుచుకుంటే దయచేసి భౌతికమైనటువంటి ఫోటోలను కానీ భౌతికమైనటువంటి విగ్రహాలకి పట్టుబడిపోయి వేలాగిపోయి గబ్బిలాల దగ్గర చీకట్లో ఉండిపోకండి. సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించండి. లోపల ఉన్నటువంటి ఆంతరిక జగత్తులోకి ప్రవేశించండి. ఈ ఆంతరిక జగత్తులోకి ప్రవేశించకుండా బాహ్యమైనటువంటి మీరు ఎన్ని కర్మకాండాలను చేసుకోండి, దీపయజ్ఞానం చేసుకోండి, అశ్వమేధ యజ్ఞానం చేసుకోండి, ప్రజలను చేసుకోండి, పారాయణం చేసుకోండి, ఏమీ ఉండదు. ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. మరి సూక్ష్మ జగత్తులో ఎన్ని జగత్తులు ఉన్నాయి? మళ్ళా 4 జగత్తులు ఉన్నాయి. అక్కడ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. మన స్థూల శరీరాన్ని కూడా కలుపుకుంటే ఎన్నవుతాయి? 5. అంచేత మొట్టమొదటి ఇది తెలుసుకోండి. మీరు మీ ఆధ్యాత్మిక జగత్తులో ఈనాడు మనం చేసినటువంటి భజన మన అరూపాస్థితిలో ఉన్నటువంటి మనస్సులో 2 రకాల మనస్సులు ఉన్నాయి. ఒక మనస్సు దైనందిక జీవితంలో ఆలోచించగలదు, ఇంకొక మనస్సు దైనందిక జీవితాలకి వెనకాల ఉన్నటువంటి అతీంద్రియ స్థాయిని పట్టుకోగలదు. ఈ భజనలన్నీ కూడా ఆ స్థాయికి తీసుకెళ్తాయి. మీరు ఆ స్థాయికి వెళ్ళరు. మీకు ఆ ఊపు వస్తుంది, కదులుతారు. పక్కవాళ్ళు ఏమనుకుంటారో చల్లారిపోతారు. పక్కవాళ్ళు ఏమనుకుంటారో బాధపడుతుంది. మీ దగ్గర డ్యాన్స్ చేయాలన్నా చేయండి. రామకృష్ణ పరమహంస డ్యాన్స్ చేశాడు భజన చేస్తూ, చైతన్య మహాప్రభు డ్యాన్స్ చేశాడు భజన చేస్తూ. మీరు సిగ్గుపడితే కాకుండా డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తే పక్కవాళ్ళు చూస్తున్నారు, సార్ నేను డ్యాన్స్ చేయను అని ర్యాప్ అండ్ రోల్ డ్యాన్స్ మాత్రం బాగా చేస్తాం. మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు సార్ ర్యాప్ అండ్ రోల్ డ్యాన్స్. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ర్యాప్ డ్యాన్స్కి డిస్కో డ్యాన్స్కి తేడా ఏంటో. చాలా సార్లు మా పిల్లలు గుర్తు చెప్పినట్టు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. తర్వాత దీనిలో ఎవరికైనా తెలుస్తూ నాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు కదా కానీ నామ సంకీర్తనం చేస్తూ అందులో తన్మయత్వం చెందలేక అదా స్థితికి వెళ్ళిపోతున్నారు మీరు. ఆ తన్మయత్వ స్థితికి వచ్చే ముందరే పాలు ముందునే చల్లారిస్తున్నారు. అదే మొదటి చేసే తప్పు. మనం ఈ 5 కోశాలను గుర్తుంచుకోండి. ఈ 5 కోశాల గురించి వివరంగా ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే మీకు గాయత్రి మహావిజ్ఞానంలో 3వ భాగంలో పుస్తకం దొరుకుతుంది, తీసుకోండి. ఇది కాకుండా 6 చక్రాలు మన శరీరంలో ఉన్నాయి. షట్చక్రాలు. ఈ షట్చక్రాలు జాగరణ చేసుకోవాలి. అంటే నా దగ్గరికి చాలా మంది వ్యక్తులు వచ్చి మాస్టారు మీరు మమ్మల్ని ఉడికించేస్తున్నారు, కుండలని అంటున్నారు, షట్చక్ర జాగరణ అంటున్నారు, ఈ తంత్ర సాధన అంతా మేము చేయలేము, దయచేసి మమ్మల్ని వదిలేండి, కావాలంటే మీరు ఎన్ని గుంజీలు తీయమంటే అన్ని గుంజీలు తీసుకోం. వాడు చిన్నవాడు అయితే వాడు పెద్దవాడు అయితే మీ చేత గుంజీలు తీస్తారా, మాకు ఇవంతా చెప్తావా, చేయగలిగేమో చెప్పాలి. కానీ ఇలా రకరకాల అనుభూతులు వచ్చాయి. కానీ దయవచ్చి మీరు తెలుసుకోండి, మీరు కుండలిని జాగరణ చేయాల్సిన పని లేదు. మీ అందరి యొక్క కుండలిని జాగృతమయ్యే ఉన్నది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. మీరు కుండలిని సాధన కానీ కుండలిని జాగరణ కోసం కానీ మీరు ఏ విధమైన ప్రయత్నాలు అక్కర్లేదు. కానీ ఒక ప్రయత్నం చేయాలి. సాధారణమైనటువంటి శరీరానికి రోజు ఎక్సర్సైజ్ చేసి కసరత్తు చేసి 5-6 సంవత్సరాల తర్వాత ఆ శరీరం ఉంటుంది. ఆ శరీరానికి ఉన్న తేడా ఎలా ఉంటుందో రోజు మాటగా మామూలుగా వ్యవహరించడానికి ఉపయోగపడేటువంటి చక్రాలు మీరు ఆ చక్రాల మీద విశేష శ్రమ చేసి ఆ చక్రాలను ఒక డైరెక్షన్ లో పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోవటానికి చాలా తేడాలు వస్తాయి. ఆ మార్పు వస్తుంది. మీరు ఏ అథారిటీతో చెప్తున్నారు మాస్టర్ మీరు కుండలిని సాధన చేయక్కర్లేదు, మా షట్చక్రాలు జాగృతమైపోయి ఉన్నాయి అంటే పుస్తకాలే ప్రూఫ్. ఆధ్యాత్మిక పుస్తకాలలో మూలాధార చక్రము అంటే పృథ్వీతత్వము అని చెప్తారు. మీకు ఇది అర్థమైనా అయిపోయినా మీరు పెద్ద కన్ఫ్యూజ్ కాకండి. దీని తర్వాత చెప్పేది జాగ్రత్త ఇవ్వండి.
పృథ్వీతత్వానికి సంబంధించిన లక్షణం ఏమిటి అని చెప్తారు అంటే గంధము, వాసన చూడగలగటము. మీరు ప్రస్తుతం ఎవరికైనా ముక్కు దెబ్బలేసి జలుబు చేసి ఉంటే తప్ప నాకు బాగా నమ్మకం ఉంది మీరందరూ వాసన చూడగలరు. మీరందరూ వాసన చూడగలరు అంటే అర్థం ఏంటనమాట, మీ లోపల పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి ఆ మూలాధార చక్రము పనిచేస్తూనే ఉంది. ఏంటి తేడా రావాలి, మామూలు వాసనలో కాకుండా దివ్య గ్రంథాలను చూడగలిగే సామర్థ్యాన్ని పెంచుకోండి. ఇది ఎక్సర్సైజ్. ఆ మూలాధార చక్రాన్ని ఉత్తేజపరిచే ఎక్సర్సైజెస్ చేసుకోండి. దాన్ని మీరు మళ్ళీ ఏం లేపక్కర్లే. ఇలా ఏం చేస్తున్నాయా, మూలాధార చక్రాన్ని నేర్చుకున్నాను సార్, ఏమీ లేపక్కర్లేదు. మీ ముక్కు పనిచేస్తూ ఉంటే మూలాధార చక్రము పనిచేస్తుంది. రుచి, మీకు జ్వరంగా లేకపోతే ఇంతే, జ్వరంగా ఉంటే చేతిగా ఉండొచ్చు, ఆరోగ్యంగానే ఉంటే రుచి తెలుస్తుంది కదా, తీయగా ఉంది, పుల్లగా ఉంది, ఎదగా ఉంది, ఆ రుచిని మీరు పట్టుకోగలుగుతున్నారు. ఈ రుచి దేనివల్ల తెలుస్తుంది అని చెప్తోంది అంటే యోగ శాస్త్రము స్వాధిష్టాన చక్రం వల్ల తెలుస్తుంది అని చెప్తుంది. అంతేత ఈ స్వాధిష్టాన చక్రము జాగృతం చేసుకోవటానికి ఏం చేయగల, మరి ఏం చేయాలి, ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి అభిరుచులను వక్ర మార్గంలో పడిపోయి కింద వైపు ప్రవేశిస్తున్నటువంటి నీచ మార్గం వైపు వెళ్ళిపోతున్నటువంటి ఆ ఆలోచన రుచులను అభిరుచులను కట్టేసి దాన్ని పైవైపు తీసుకెళ్ళండి. ఆ పని మీరు చేయండి. దీంట్లో నిర్ణయం తీసుకోవడమే తప్ప చేయలేకపోవడం అంటూ ఏం లేదు. మీకు నిజంగా ఇష్టం ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. అది స్వాధిష్టాన చక్ర జాగ్రత్త, అగ్ని చక్ర జాగ్రత్త, బాగో ఎదుటి చక్రమా. ప్రతిరోజు మీరు టక్ అంటే గ్యాస్ వెలుగుతుంది, టక్ అంటే అగ్ని వెలుగుతుంది. అగ్ని మీ కంట్రోల్లో లేక నా కంట్రోల్లో ఉన్నారా? అంతమంది కంట్రోల్లో ఉన్నాడు. సిగరెట్ తాగే వాళ్ళ కంట్రోల్లో మరీ ఎక్కువ ఉంటాడు. అంటే సిగరెట్ తాగమని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. అగ్నిని 3 వరకు తీసుకొచ్చి మరీ అయితే ముద్దెట్టుకుంటున్నారేమో, అగ్ని మీద వాళ్ళకి ప్రయాణం ఎక్కువేమో. ఏదైనా సరే అగ్నితత్వము అంటే అగ్నిని ఉపయోగించుకుంటా, లేకపోతే ఒక రూపాన్ని చూడగలుగుతా, రంగుల్ని చూడగలుగుతా. ఇది మనందరం చేయగలుగుతున్నాం కదా. రంగుల్ని గుర్తించగలం, మనుషుల్ని గుర్తించగలం, అగ్నిని అవసరమైన చోట ఉపయోగించుకోగలను, అవసరమైన చోట ఆపేయగలం. అలాంటప్పుడు మళ్ళా మణిపూరక చక్ర జాగానికి మీరు సాధన చేయకనే దాన్ని లైన్లో పెట్టుకోండి. డిసిప్లిన్ కావండి, క్రమశిక్షణ తీసుకురండి మీ జీవితాలలో. ఆ చక్రాలకు సంబంధించినటువంటి క్రమశిక్షణ, అనాహత చక్రము, వాయు చక్రము, స్పర్శ, పక్కవాడు ఉంటున్నాడా లేదా మీకు తెలుస్తుంది కదా. ఆ స్పర్శని, ఆ భగవంతుడి యొక్క దివ్య స్పర్శ అనుభూతి చెందే లెవెల్కి కంటండి. మీరు అనాహత చక్రాన్ని ఏం చేయట్లే. కళ్ళు మూసుకుని మీరు కూర్చున్నప్పుడు ఆ గురుదేవుడి యొక్క కానీ, ఆ గాయత్రి మాత కానీ, లేకపోతే మీ ఇష్టదేవ యొక్క స్పర్శ మీకు తెలుస్తున్నట్టు భావన మీరు చేసుకోగలిగితే అనాహత జాగరణ చాలా సులభంగా జరుగుతుంది. విశుద్ధ చక్ర జాగరణ, అమ్మో మాస్టారు దాని గురించి మాట్లాడుకొని శ్రీయంలో పాత్రపడితే మాత్రమే దాని గురించి మాట్లాడే హక్కు ఉంది విశుద్ధ చక్ర జాగరణ గురించి. కానీ విశుద్ధ చక్రము అంటే అర్థమైన తెలుసా, మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వము. ఆకాశతత్వం యొక్క లక్షణం ఏమిటి అంటే మాట్లాడగలగడం. మనం అందరం మాట్లాడగలం, ముందుకు మాట్లాడగలుగుతున్నాం. మనలో ఇక్కడ ఆ సెంటర్ పనిచేస్తుంది. ఏదైనా ఒక కారణం వల్ల విశుద్ధ చక్రం పని చెయ్యకపోతే మాట్లాడలేము. కానీ మనం చేస్తుంది ఏంటి, ఆ మాటని దురుపయోగం చేస్తున్నాము. అది మనం చేస్తుంది. ఆ దురుపయోగం చేయకుండా మంచి మాటలు మనం మాట్లాడగలిగితే ఈ షట్చక్ర జాగరణ చాలా సులభంగా జరిగిపోతుంది. 5 కోశాలు, 6 చక్రాలు, 6, 5, 11. ఇంకా మిగిలిన 3 గ్రంథులు ఉన్నాయి మన శరీరంలో. దాన్నే బ్రహ్మ విష్ణు స్వరూపాలుగా, వీటిని ఛేదించడానికి మనకి శక్తినిచ్చేటటువంటి గురువుగా గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నిజంగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ 3 గ్రంథుల్ని వేయించడానికి ఆ గురువుని మనం ఎప్పుడు వేడుకుంటూ ఉన్నాం. కానీ ఈ గురువు ఎటువంటి వాడు, ఈ గురువు యొక్క లక్షణాలు ఏంటి ఒక్కసారి చెప్పుకుంటూ గాయత్రి యజ్ఞాన్ని గడిపోవడం టైం అయిపోతుంది. గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణువు, గురువు అంటే
శివుడు అని మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మ యొక్క శక్తి ఏంటి? బ్రాహ్మణ శక్తి. విష్ణు యొక్క శక్తి వైష్ణవి శక్తి. శివుడి యొక్క శక్తి శాంభవి శక్తి. అంటే శివుడికి ఒక శక్తి, విష్ణువుకి ఒక శక్తి, బ్రహ్మకి ఒక శక్తి ఉంది. మరి గురువు అంటే ఏమని చెప్తున్నాం? గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. గురువు ఈ మూడు, ఇటు బ్రహ్మశక్తి ఉంది, ఇటు శివశక్తి ఉంది, ఇటు వైష్ణవి శక్తి ఉంది. కనుక ఈ మూడు శక్తుల యొక్క కలియిక ఏదైతే ఉంటుందో అది గురువు యొక్క శక్తి అవ్వాలి కదా. బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి, విష్ణు యొక్క శక్తి వైష్ణవి, శివుడి యొక్క శక్తి శాంభవి అవ్వాలి. గురువు యొక్క శక్తి ఏమవ్వాలి? ఈ మూడు కలిపినటువంటి స్వరూపమే. ఆ స్వరూపాన్ని మనం గాయత్రి అంటాం. గాయత్రి అనేది మూడు శక్తుల కలియికే. బ్రాహ్మీ శక్తి, వైష్ణవి శక్తి, బ్రాహ్మీ శక్తి అని చెప్పుకుంటూ ఆది శంకరాచార్యుల వారు ఆయన రాసిన పుస్తకంలో బ్రాహ్మీ శక్తిని ఏకముఖి గాయత్రి ఇక్కడ ఫోటో పెట్టారు కదా, అది ఆది శంకరాచార్యుల వారు రూపొందించిన రూపం అది. దాని తర్వాత మధ్యాహ్నం పూట గౌరవానందం అయినటువంటి వైష్ణవి స్వరూపాన్ని, సాయంత్రం పూట వృషభ స్వరూపిణి అయినటువంటి శాంభవి రూపాన్ని ప్రారంభించమని చెప్తున్నారు. అంటే గాయత్రి అంటే ఏంటో అర్థమైంది కదా. మన శరీరంలో ఉన్న 5 కోశాలు, మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి 3 బ్రహ్మలను గురువు యొక్క సహాయంతో భేదించగలగటానికి కావాల్సిన పరిస్థితిని ఇచ్చేటటువంటి శక్తి గాయత్రి. అది గుర్తుంచుకోండి. గాయత్రి మీరు చేస్తూ ఉంటే ఈ 14 మార్పు రావాలి, 5 కోశాల్లో మార్పు రావాలి, 6 చక్రాల్లో మార్పు రావాలి, 3 గ్రంథుల్లో మార్పు రావాలి. ఆ మార్పు ఏ రూపంలో వస్తుందో చూడటానికే ఈ యజ్ఞ విధానం. ఈ యజ్ఞ విధానాన్ని మనం మొదలెడతాం. ఈ యజ్ఞ విధానాన్ని మొదలెడితే ఈ యజ్ఞ విధానం ద్వారా మనము ప్రపంచంలో ఏ కోరికనైనా ఎలా తీర్చుకోవచ్చో తెలుస్తుంది. కానీ దయ నుంచి ఒక మాట, ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు. గాయత్రి మంత్రము యజ్ఞాన్ని ఉపయోగించి 100కి 100 పళ్ళు పెడతాయి. కానీ మనం తీర్చుకోగలమా లేదా గ్యారంటీ లేదు. ఇంకేత గ్యారంటీ లేదు. ఐఏఎస్ పరీక్షకి, ఎంట్రన్స్కి ఎక్కడైనా రావు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు చదువుకుంటే పరీక్ష పాస్ అవ్వచ్చు, పాస్ అవ్వకపోవచ్చు. అంచేత రావు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించుకోవడం ఎంతమంది మానేస్తున్నారు? మెడికల్ ఎంట్రన్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటే, ఇంజనీరింగ్ ఎంట్రన్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటే సీటు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎంతమంది మానేస్తున్నాం? కానీ గాయత్రి యజ్ఞంలో ఒక లాభం ఉంది. ఆ లాభాలు మిగతా వాటిలో లాభం లేదు. 2 యువకులు మల్ల యుద్ధానికి, అంటే బాక్సింగ్ ఉండే మేచో టీవీలో చూపిస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు. అలాగే 2 పోటీలు పడుతున్నారు. పోటీలు పడి ఎవరు ఫస్ట్ వస్తారో ఆ మల్ల యుద్ధంలో అని చెప్పి 2 ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో ఒకడే ఫస్ట్ వస్తాడు, రెండో వాడు ఓడిపోతాడు. ఓడిపోయిన వాడు చేసిన ఎక్సర్సైజ్ అంతా వేస్ట్ అయిపోయిందని నా ఉద్దేశం. ఫస్ట్ రాలేదు కదా, వాడికి ప్రైజ్ రాలేదు కదా. ఇంచట వీడు మన యుద్ధం చేయడానికి చాలా కసరత్తులు చేస్తాడు. వీడు ఈ కసరత్తులన్నీ చేయడం వేస్ట్ అయిపోయిందా, వాడికి ఏమైనా లాభం ఉంటుందన్న ఉద్దేశం. ఖచ్చితంగా వాడి ఆరోగ్యం బాగుపడుతుంది, ఇదివరకు కంటే బాగా చురుగ్గా చేసి ఉంటాడు. అంచేత మీ దైనందిక జీవితము, రోజువారీ జీవితము గాయత్రి విధానాన్ని కలిపి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కానీ గాయత్రి మంత్రం గురించి, యజ్ఞ విధానం గురించి చెప్పాలి అంటే టైం సరిపోదు. మనకి 10 రోజులు 15 రోజులు మనం కలిసి కూర్చున్న టైం సరిపోదు. కానీ ఈ పాయింట్ ఒక్కటి మీరు గుర్తుంచుకోండి. గాయత్రి వల్ల 5 కోశాలు, 6 చక్రాలు, 3 గ్రంథులు జాగృతమవుతాయి. గాయత్రి యజ్ఞం చేసుకోవడం వల్ల మీ కోరికలు తీరడానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మొదలవడానికి ఒకసారి కళ్ళు మూసుకుని